హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ప్రవీణ్ పగడాల గురించి మనం రీసెంట్గా మాట్లాడుతూ వచ్చినాం, పాస్టర్ గారి గురించి. సో ఇందులో మనము ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే దానికి 3 రీజన్లు ఉండొచ్చు అని చెప్పినాం ఆ రోజు. ఒకటి, తను డ్రింక్ చేసి అయినా ఉండొచ్చు, లేదా తనని ఎవరైనా బెదిరించి ఉండొచ్చు, లేదా ప్రీవియస్గా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి మనం 3 మాట్లాడుకున్నాం. ఆ మూడిట్లలో కూడా ప్రజెంట్ అతను తాగిండు, అందుకే ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసిండు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. దానికి సంబంధించినవి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవరమైనా కూడా మనందరం ఒకటే ఐకమత్యంగా ఉంటామని చెప్పేసి అందరము మాట్లాడుకుంటాం. మరి అలాంటి ఐకమత్యం ఏమైంది? ఈరోజు ఎందుకు పార్షియాలిటీ చూపించుకుంటూ, నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు ముస్లిం మీద గాని, లేకపోతే హిందువుల మీద గాని ఎందుకు అగెనిస్ట్‌గా మాట్లాడాలి? నువ్వు హిందువైతే క్రిస్టియన్ మీద, ముస్లిం మీద ఎందుకు అగెనిస్ట్ మాట్లాడాలి? నువ్వు ముస్లిం అయితే క్రిస్టియన్ మీద, హిందూ మీద ఎందుకు అగెనిస్ట్ మాట్లాడాలి? అసలు ఖురాన్‌లో అయినా, భగవద్గీతలో అయినా, బైబుల్‌లో అయినా ఎక్కడైనా గూడా మనము ఏ మతాన్ని గాని, ఏ కులాన్ని గాని కించపరచొద్దు, హేళన చేయొద్దు అని మాత్రమే రాసుంటది గదా! ఎందుకు మరి ఈరోజు వాళ్ళిట్లా, వీళ్ళట్లనంట అని ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు? ఎందుకు ఇలాంటివి మాట్లాడి ఇంకా కయ్యాలు పెట్టడానికి, ఇంకా కొట్లాడడానికి, ఇలాంటి వాటికి దారి తీస్తాయి. అయితే ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతున్న మాటలు నేను చెప్తాను. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటది. అండ్ ఇక్కడ నేను తను డెఫినిట్‌గా తాగిండు అని చెప్తలేను. అలా అని తాగలేడు అని కూడా చెప్తలేను. బట్ ఈక్వల్‌గా మనం మాట్లాడదాం. కొంతమంది మాట్లాడిన మాటలు నేను అన్నీ దాదాపు చాలా క్లిప్స్ నేను చూసిన తర్వాత, ఒకరంటారు వైన్స్ కాడికి పోయిండాయన. అంటే ఎవరో బెదిరిచ్చిర్రు, డబ్బులిచ్చిర్రు, తీసుకురమ్మని చెప్తే పోయిండు. లేకపోతే పోకపోతుండే అని ఒకరు మాట్లాడారు. ఇంకొకరు ఫోన్‌పే హిస్టరీ తీసి బయట పెట్టి, ఇగో ఇది ఆయన తాగిండు అని చెప్పి క్లియర్‌గా ప్రూఫ్స్‌తోని బయట పెడుతున్నారు. ఇంకొకతను దాన్ని రెమినీ చేసి పక్కన పెట్టి, ఇది అసలు ఆయన కానే కాదు, చూడండి కావాలంటే అని చెప్పి మాట్లాడతారు. అరే! నాకైతే ఎట్లా అనిపిస్తుందంటే, మనుషులు అబద్ధం చెప్తారు, నమ్మొచ్చు. ఈ మధ్య టెక్నాలజీ డెవలప్ అయింది, మార్ఫింగ్‌లు చేస్తున్నారు. యాక్సెప్ట్. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నదే బ్లర్‌గా. దాన్ని మార్ఫింగ్ చేస్తే మార్ఫింగ్ చేసినామన్నట్టు తెలియదా అనే ఒక క్వెషన్ మార్క్ నాకుంది. పోనీ మీరే చెప్పండి. మార్ఫింగ్ చేస్తే మార్ఫింగ్ చేసినట్టు తెలియదా? క్లియర్‌గా రెమినీ చేసి ఒకటి పెట్టిర్రు. అయితే నేను ఆ వీడియో డిస్‌ప్లే చేస్తా ఫోటో. ఒక్కసారి మనం ఒక గేమ్ ఆడదాం. తేడాలని గుర్తించండి, డిఫరెన్సెస్ మీరే చెప్పండి అని చెప్పి నేను ఈడ ఒక పిక్ పెడుతున్నా. ఒకసారి మీరే చెప్పండి. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏందంటే, ఆ పిక్ ఒకటి అక్కడ ఉంది. కింద ఇంకో పిక్ పెట్టిర్రు. అక్కడ సైడ్ స్పెట్స్ ఏమో ఇటు సైడ్ మళ్ళుంటాయి. కింద పిక్‌లో మాత్రం స్పెట్స్ ఇటు సైడ్ మళ్ళున్నాయి. ఇంకొకరు, ఎవరైతే ప్రవీణ్ గారు తాగలేదు అని చెప్తున్నారో వాళ్ళందరూ గూడా క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళే, అందుకే ఇలా చెప్తున్నారు అని ఒకరు మాట్లాడితే, ఇంకొకరు ఇలా మాట్లాడతారు. అసలు పోలీసులేం చెప్తున్నారు? అసలైన యాక్సిడెంటే కాదు భయ్, ఆయన ఏదో రాయికి తాగి పడిపోయాడు, అసలు కారు కూడా అతన్ని డైరెక్ట్‌గా డాష్ ఇయ్యలేదు, ఢీకొట్టలేదు అని చెప్పేసి ఆళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడిన తర్వాత కొంతమంది పోలీసులు మిస్‌లీడ్ చేస్తున్నారు, ఇందులో రాజకీయ కుట్రుంది, పోలీసుల కుట్రుంది అని మాట్లాడుతున్నారు. ఎప్పుడూ అన్నీ చేయడం కోసం పోలీసులు గాని, ఎవరైనా గూడా తాపత్రయపడుతుంటారు, న్యాయం జరగాలనే కోరుకుంటారు. అసలు ఈ ప్రవీణ్ గారిని తప్పుదోవ పట్టించి ఈయన కేస్‌ని మిస్‌లీడ్ చేస్తే వాళ్ళకేమొస్తది అనేది నా క్వెషన్. పోనీ మీరు చెప్పండి. నాకున్న ఈ క్వెషన్స్‌కి చూస్తున్న మీ ఆడియన్స్ చెప్పండి. పోలీసులు ఈ కేస్‌ని తప్పుదోవ పట్టిస్తే పోలీసులకి ఏం లాభం? ఇందులో రాజకీయ కుట్రుంటే రాజకీయ నాయకులకి ఏం లాభం చెప్పండి? కేస్‌ని మిస్‌లీడ్ చేయడానికి. ఆయన ఆల్రెడీ ఫుల్ తాగి డ్రైవింగ్ చేయలేక అటు ఇటు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అన్ని సీసీ కెమెరాలో చెక్ చేసి మరీ తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అసలు ఏం కాదు, తాగలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకొక క్వెషన్ మార్క్ ఉంది అందరి లోపల కూడా. అదేంటి అంటే, సరే ఈయన తాగిండే అనుకుందాం, ఈయన ఎగ్జాక్ట్ అదే వైన్స్‌కి పోయిండు అని ప్రూఫ్ ఏంది? మరి అది పోలీసులకి ఎట్లా తెలుసు? అనే ఒకటి అందరి లోపల కూడా ఒక క్వెషన్ ఉంది. సో, యాక్చువల్లీ పోలీసులు ప్రవీణ్ గారిది ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేసినప్పుడు, వాళ్ళ వైఫ్‌తో మాట్లాడిన తర్వాత, ఆయన ఫోన్‌పే హిస్టరీ చెక్ చేస్తే, ఆయన పేమెంట్స్ చేసిన హిస్టరీ చెక్ చేసినప్పుడు అందులో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ షాప్‌కి ఉంది. అవునా! చల్ రైట్, ఆ షాప్ దగ్గరికెళ్దాం అని చెప్పి ఆ షాప్ దగ్గరికెళ్ళి, అక్కడ చూస్తే తనక్కడ వైన్స్‌లో మద్యం తీసుకుంటున్నట్టు ఆ వీడియోని వాళ్ళు గుర్తించి, ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసిర్రు. అది నిజం గాకపోతే పోలీసులు ఎందుకు రిలీజ్ చేస్తారు? టెక్నాలజీ డెవలప్ అయింది గదా! ఇఫ్ ఇన్ కేస్ అది మార్ఫింగే అయితే, లేకపోతే వేరే వాళ్ళదే అయితే గుర్తుపడితే మా మీదకి నెగెటివ్ నేమ్ ఒస్తది, మమ్మల్ని ఎవరు ట్రస్ట్ చేయరు అని పోలీసులు ఆలోచించకుండా ఉంటారు అంటారా? మీరు చెప్పండి పోనీ. అండ్ నేను క్రిస్టియన్స్ అందరికీ గూడా ఒకటే చెప్తున్నా,
ఇంతకుముందు ప్రవీణ్ గారు ఒకటి చెప్తూ వచ్చిర్రు. నేను ఒకప్పుడు బాగా తాగేటోడిని. నేను ఒకరిని మర్డర్ చేసినా అని చెప్పి మాట్లాడిండు. నేను ఒకటి చెప్తున్నా, మా ఫాదర్ కూడా డ్రింక్ చేస్తుండే. మా ఫాదర్ కూడా మిడిల్‌లో కొన్ని డేస్ మానేయమన్నప్పుడు ఒక 3 మంత్స్ మళ్ళీ దాని జోలికి కూడా పోకుండా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రిపీట్ చేసిండు. అయితే తాగుడు అలవాటు ఉన్నోళ్ళకి ఎట్లా ఉంటది అంటే ఎంత మానేయాలనుకున్నా గూడా ఒక గ్రావిటీ వాళ్ళని ఆకర్షించినట్టు అట్లా ఆకర్షింపబడతారు. ఎందుకంటే వాళ్ళు పొద్దంతా చేస్తారు. స్ట్రెస్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. చాలా థింకింగ్స్ ఉంటాయి. కనీసం తాగితే కాస్తైనా మర్చిపోతాం అన్న ఒక ధ్యాసలో వాళ్ళు తాగుతారు. కానీ ఏదైనా గూడా ఒక లిమిట్‌లో ఉంటే చాలా బావుంటది. అట్లా మీరు డ్రింక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు బయటికెళ్ళకుండా మన ఎనకాల మన ఫ్యామిలీ ఉందనేది ఆలోచిస్తే చాలా బావుంటది. అండ్ నేను రీసెంట్‌గా వేదాంత్ గారు ఒక ఆమెని తీసుకెళ్ళి రోడ్ పైన ఎలాంటి షెల్టర్ లేకుండా రోడ్డు మీద ఉంటే పటేల్ నగర్‌లో ఆమెను చూసి తీసుకొని ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ జేపిస్తే ఆమె ఏం జేసింది, అక్కడ అన్నీ జేసిన తర్వాత గూడా ఇక్కడ దేవుడు లేడు ఈ వృద్ధాశ్రమంలో. నేను బయటికెళ్తా చర్చ్‌లో తప్ప దేవుడు ఎక్కడా లేడు అని జెప్పేసి ఆమె బయట ఏదైనా చర్చ్‌లో నాకు ఆశ్రయం ఇస్తే చెప్పండి నేను ఆ చర్చ్ దగ్గరకొస్తా అని జెప్పి మాట్లాడుతుంది. అయితే నేను ఒక మాట చెప్తా. బైబిల్‌లో ఎక్కడైనా గూడా దేవుడు సృష్టించిన సృష్టిలో అంతా మంచిదే అని జెప్పి దేవుడు క్లియర్‌గా రాసిండు గదా! మరెందుకు ఈరోజు ప్రసాదాలు తినొద్దని, అట్లా ఉండొద్దని, ఇట్లా ఉండొద్దని మాట్లాడుతున్నారు? అవిశ్వాసికి, విశ్వాసికి పొత్తేలా అని జెప్పి బైబిల్‌లో రాసుంది అని జెప్పి ఇప్పుడు మీరు నాతో మాట్లాడతారు. అసలు అవిశ్వాసులు, విశ్వాసులు అంటే ఎవరు? మీరు జెప్పండి పోనీ. క్రిస్టియన్స్‌గా మీరిప్పుడు నేను మాట్లాడిన వీటికి మీరు నాకు కొన్ని ఆన్సర్స్ రాసి పంపిస్తారని నాకు తెలుసు. అందుకే అడుగుతున్నా. విశ్వాసికి, అవిశ్వాసికి పొత్తేలా అని బైబిల్‌లో రాసుంది గదా! మీరు జెప్పండి. యాక్చువల్లీ విశ్వాసులు అంటే ఎవరు? నమ్మేవారు. అవిశ్వాసులు అంటే నమ్మనివారు. అంతే గదా! విశ్వాసం లేనివారనే గదా అర్థం. మరి ఆ విశ్వాసం లేనివారు ఎవరు అంటే అన్యులని మాట్లాడతారు. విశ్వాసం ఉన్న వాళ్ళెవరు అంటే దేవుడి బిడ్డలు అని మాట్లాడతారు. సరే దేవుడి బిడ్డలు అని అనుకుందాం. క్రిస్టియన్స్‌లో కొంతమంది పాస్టర్‌లు అనగానే కింద పడిపోతుంటే ఎంత హేళన చేసి మాట్లాడుతున్నారో తెలుసా ఈరోజు? నేను ఏ మతానికి అగెనిస్ట్ గాదు. రీసెంట్‌గా ఒకామె నేను నాగదేవతని అంటే దేవుడి పేరు చెప్పుకొని దేవుడిని బదనాం చేయకమ్మా అని బరాబర్ వేరే క్వెషన్‌లు అడిగొచ్చినా నేను ఆమెని. ఆమెను ప్రూవ్ చేసినా గూడా ఈమె కాదు నాగదేవత అని. అయితే ఈరోజు క్రిస్టియన్స్ గూడా ఇంకో క్వెషన్ మార్క్ మీరందరూ అబ్జర్వ్ చేసిర్రో లేదో చాలా కామెంట్స్‌లల్ల పాస్టర్ అని మీరు మాట్లాడుతున్నారు గదా! మరొకసారి మీరు చెక్ జేయొచ్చు గదా! అక్కడ ఏమంటారు పాస్టర్‌లు కొంతమంది చెప్తుంటారు గదా! టచ్ అనగానే పడిపోతారు. దేవుడు మాకు దర్శనం ఇచ్చిండు. నల్ల డ్రెస్ వేసుకున్న సౌమ్య అని చెప్పి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు గదా! మరి అదే దేవుడు వాళ్ళకి చూపించలేదా? ప్రవీణ్ పాస్టర్ గారిని ఎవరైనా చంపేసిర్రా? లేకపోతే ఆయననే ఎళ్లి దీనికైనా డాష్ ఇచ్చి పడిపోయిండా అని? ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు ఎవరు క్రిస్టియన్‌లు గూడా అని క్వెషన్ మార్క్‌లు వస్తుంటే మరి ఏం జేస్తున్నారు? క్రిస్టియానిటీ గాదు గానీ దేవుని పరువు ఎందుకు తీస్తున్నారు అనేదే నా క్వెషన్. దేవుడి మీద భక్తుండాలి. అది మితి మీరగూడదు. గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే అది ఆగదు. నేనొకటే చెప్తున్నా. దయచేసి ఇలాంటి వాటికి వేరే మతాన్ని కించపరుస్తూ మాట్లాడే మాటల్ని మానుకోండి. దేవుడు ఒక్కడే సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి ఒక్కడే అని చెప్తా. బైబిల్‌లో గూడా రాసుంది గదా! ఆదియు అంతము నేనే అని. నేను అది నమ్ముతా. ముస్లిం దాంట్లో ఖురాన్‌లో ఏమని రాసిందో అది కూడా నేను నమ్ముతా. రామాయణం, భగవద్గీతలో ఏం రాసిందో అది కూడా నేను నమ్ముతా. మనందరము గూడా జస్ట్ అది మనం ఉండి చూసింది గాదు, ఏం గాదు. జస్ట్ రాసింది మనం నమ్ముతున్నాం. అలాంటప్పుడు దేవుడు ఏ బైబిల్‌లో గూడా దేవుడు ఎక్కడ గూడా రాసి లేడు గదా! మీరు వాళ్ళతో కొట్లాడండి, మీరు వాళ్ళతో డిబేట్‌లు చేయండి అని. ఎందుకు ఈరోజు క్రిస్టియన్ పరువు క్రిస్టియన్‌లే తీసుకున్నట్టు కొన్ని కొన్ని టాపిక్స్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. ఎందుకు అంటారా? నేను ఇంతకుముందు మాట్లాడినా గదా! వచ్చి దేవుడు బైబిల్‌లో దేవుడి పాటలంటే ఎట్లుంటాయి? కానీ కొంతమంది ఆ పాటల్ని హేళన చేస్తూ ఊ అంటావా జీసస్ ఊ అంటావా అంటే ఇది దేవుడి పాటనేనా? ఇట్లనేనా హేళన చేసేది? సరే ఇప్పుడు చెప్పండి క్రిస్టియన్స్ మీరు రియాక్ట్ కండి దీనికి. ఎవరైనా గూడా ఇప్పుడు మన బైబిల్‌లో యేసయ్య శ్లోకాలంట. ఎక్కడైనా రాసున్నాయా? సుప్రభాతాలట ఎక్కడైనా రాసున్నాయా? మరిప్పుడు ఏడికెళ్ళొచ్చినాయి ఇవన్నీ? కల్చర్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్న కొద్దీ మనుషులకు నచ్చిన ఏవైతే థింగ్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప బైబిల్‌లో ఉన్నది ఎవ్వరు ఇంప్లిమెంట్ చెయ్యట్లేరు. ఎవరో కొందరున్నారు గొప్ప పాస్టర్‌లు, గొప్ప సువార్థికులు. వాళ్ళు మాత్రమే ఉన్నారు. చాలా గొప్పగా బతుకుతున్నారు. నీతిగా, నిజాయితీగా ఉంటున్నారు. కానీ కొంతమంది దొంగ పాస్టర్‌లు కేవలం డబ్బు కోసం మాత్రమే చేస్తున్నారు. ప్రవీణ్ గారే రీసెంట్‌గా చెప్తూ వచ్చిర్రు. నేను బాగా తాగుతుండే అని, ఇంతకుముందు నేను ఒకడిని చంపేసినా అని చెప్పేసి. మరి ఇన్ని చెప్పినప్పుడు గూడా ఇప్పుడు ఈరోజు ఈ విజువల్స్ నేను మీకు కొన్ని చూపిస్తా. ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. ఇది ఇక్కడ ప్లే చేస్తా ఒకసారి చూడండి. మరి ఇందులో ఉన్నది ప్రవీణ్ గారు గాదు. ఇది ఎక్కడెక్కడో తెలవదు గానీ క్లిప్స్ అన్ని వీళ్ళకి మిస్‌లీడ్ చేయాలి కేస్‌ని, తప్పుతో పట్టించాలి అని చెప్పి ఇట్లా తీస్తున్నారు. అంటే మరి అక్కడ చెప్పిన ట్రాఫిక్ పోలీస్ అబద్ధం చెప్తున్నాడా? అక్కడ చూసిన ఆటో డ్రైవర్లు అబద్ధం చెప్తున్నారా?
ఎవరైతే ప్రవీణ్ గారి బైక్‌లో పెట్రోల్ కొట్టిండో తను అబద్ధం చెప్తున్నాడా? కనీసం బండి గూడా ఫోర్స్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు. అంత శ్రమ పడుతున్నాడు. అంటే ఏం జరిగింది ఆయనకి? నేను మద్యం తాగిండు అని ఒక పాస్టర్ మీద అభాండాలెయ్యను, నిందలెయ్యను. కానీ నేను న్యూట్రల్‌గా మాట్లాడుతున్నా ఈరోజు. ఒక మనిషిగా నేను మాట్లాడుతున్నా. నేను ఇంతకుముందు గూడా చెప్పిన ఆయన బండి చాలా క్రాస్‌గా వెళ్తుంది. అది ఒక మనిషి మంచి స్పృహలో ఉన్నప్పుడు నడిపే విధానం అయితే అసలు గాదు అని. ఈరోజు ఇన్ని ప్రూఫ్‌లు జూషిన తర్వాత పాస్టర్‌లు తాగుతారా? ఇట్లున్నారా క్రిస్టియన్‌లు గూడా? అనిపిచ్చే అంత స్టేజ్‌కొచ్చేసింది. సరే దీని మీద ఇగ మీరే జెప్పండి. నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకుంటలేను. నేను ఎవరిని కించపరుస్తలేను గూడా. కానీ వచ్చిన ఇవన్నీ గూడా అబద్ధం అంటారా? సరే ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ అబద్ధమే అయినాయి అనుకోండి. నెక్స్ట్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఒస్తది గదా! ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు తన బాడీలో ఆల్కహాల్ ఉంది అని దెలిస్తే అప్పుడు తల ఎక్కడ బెట్టుకుంటారు? ఈరోజు ఎంతమందైతే తను తాగలేదు, తాగలేదు అని మాట్లాడుతున్నారో ఇఫ్ ఇన్ కేస్ ఒస్తే ఏం జేస్తారు? ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఎవరైతే ఈయన ఇట్లా, ఆయన అట్లా అన్నారో వాళ్ళందరూ కూడా సారీ జెప్పాలి. వాళ్ళందరూ గూడా కర్మ అనుభవిస్తారు. ఎందుకంటే ఒక నిందలు వేయడం ఒక పాస్టర్ పైన అనేది చిన్న విషయం గాదు గాబట్టి. సో చూద్దాం మరి ఏం జరుగుతది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇంకా ఇందులో ఎన్ని ప్రూఫ్‌లు బయటికొచ్చేవి ఉన్నాయో, ఇంకా ఎన్ని వచ్చేవి ఉన్నాయో. నేనొక ఛానెల్‌లో చూసిన ఆయన చలాన్ల గురించి మాట్లాడుతుంటే, "ఒకటే రోజు అన్ని చలాన్లు పడవు గదమ్మా" అని జెప్పి ఒకతను కామెంట్ జేసిండు. ఆడు ఒకటే రోజు అన్ని చలాన్లు పడలేదు. ఒకటి 24లా, ఒకటి 18లా, ఒకటి 19లా, ఒకటి 25లో పడింది. అది గూడా డేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్‌లో పడింది. అదొకసారి క్లియర్‌గా చూడండి. ఏది చూడకుండా ఏదైనా మాట్లాడితే చాలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా మాట్లాడతారు. సో, ఏదైనా గూడా మనం ఒకటి చూస్తున్నాము అంటే అన్నీ ఏవి ఆలోచించకుండా ఒక విజువల్ చూడంగానే రైట్ ఈయన ఫేక్. ఇంకోటి చూడంగానే యెస్ రైట్ అని మనం నిర్ధారణకి రావద్దు. అదొకటే నేను చెప్తున్నా.